ఈ రోజా ఏం మాట్లాడుతుంది? మహిళ కాదా రోజా? ఏదో ఈరోజు ఏదో నీతులు చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో అది మాట్లాడారు, ముందు ఆయన క్షమాపణ చెప్పాలి. లోకేష్ గారు ఇది మాట్లాడారు, ఆయన క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళంటే అసలు ఆడ లక్షణాలే లేవు రోజాకి. ఏదో రూపంలో ఆడ మనిషిలాగా ఉంటుంది తప్ప బుర్రలో కానీ మనసులో కానీ మాటలో కానీ ఒక్కటంటే ఒకటి ఆడ లక్షణం ఉందా రోజాకి? లోకేష్ గారికి గాజులు పెడతానంది అంటే మహిళలంటే పనికి మాలిన వాళ్ళు, మహిళలంటే అసమర్థులు, మహిళలంటే తీసివేతకు గురైనటువంటి వాళ్ళు కాబట్టి మేము గాజులు పెడతామని నువ్వు మాట్లాడావు. మా లోకేష్ గారు, మా యువ నాయకుడు దాన్ని కూడా ఎంత పాజిటివ్గా తీసుకున్నాడు తెలుసా? నువ్వు గాజులు పంపు, నా తల్లికి చెల్లికి ఇచ్చుకుంటా, నాకు దేవతలతో సమానం, నాకు మహిళలంటే గౌరవం అన్నాడు. ఎవరు మహిళలను గౌరవించారు? ఒక పురుషుడైనా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి, ఒక నేత లక్షణాలు ఉండాలి కాబట్టి లోకేష్ గారు నా తల్లికి చెల్లికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఉన్న మహిళలకి నేను గాజులు ఇచ్చి కాళ్ళకి నమస్కరిస్తామని చెప్పాడు. నువ్వు ఆడ మహిళవై పుట్టింది కూడా గాజులు తొడుక్కొని మాట్లాడావు. ఎస్సీలు ఎస్టీలు కాదు మేము, రండి పోలీసులు అని చెప్పేసి నువ్వు మాట్లాడావు గతంలో. ఎస్సీలు ఎస్టీలు అంటే మనుషులు కాదా? ఎక్కడున్నావు నువ్వు? మీ తాత ముత్తాతల కాలంలో రాజుల కాలంలో ఉన్నావా? పెత్తనం చేసే కాలంలో ఉన్నావా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు. రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకో. ఈ దేశంలో ఓటు హక్కుతో పాటు అన్ని హక్కులు పౌరులందరికీ సమానమే. ఎస్సీలంటే నీకంత చులకనా? ఎస్టీలంటే అంత చులకనా? మేమేం ఎస్సీలు కాదు, మేమేం ఎస్టీలు కాదని మాట్లాడతావా? ఎస్సీలు ఎస్టీలకున్న ప్రత్యేకమైనటువంటి చట్టాలు కనుక అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నువ్వు జైల్లో కూర్చుంటావు. ఏం మహిళా లక్షణాలు కొద్దిగా ఉన్నాయా? పవిత్రమైనటువంటి అసెంబ్లీలో కూర్చొని పిచ్చి సైకిల్ చేస్తూ మిడిల్ ఏళ్ళు చూపిస్తే మాట్లాడతావు. ఏంటి నీ లక్షణం? మహిళలంటే గౌరవంగా మాట్లాడాలి కాబట్టి ఇంకా సంస్కారం అడ్డొస్తుంది. ఏంటి మిడిల్ ఫింగర్ చూపించడం అంటే? నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ప్రతినిధివా? మా శిరీషాన్ని చూసి నేర్చుకో, ఒక ఉద్యమకారురాలాగా ఉంటుంది. మా అనిత గారిని చూసి నేర్చుకో, హోమ్ మినిస్టర్ని. మహిళ అంటే ఎట్లా ఉండాలో చెప్తుంది. నువ్వు నీతులు చెప్తావు. భూమా నాగిరెడ్డి అమ్మాయి మాజీ మంత్రి చూడీదారు వేసుకుంది అది అని మాట్లాడతావు. నువ్వు ఆఫ్ లంగాలు వేసుకొని తిరుగుతావు. చెప్పేటప్పుడు నీతులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండొద్దా? మహిళ హోమ్ మినిస్టర్ చక్కటి పరిపాలన చేస్తూ ఉంది. మీరు తీసుకొచ్చిన గంజాయి బ్యాచ్ మొత్తాన్ని కూడా నియంత్రిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి మానసిక శిక్షుని ఇప్పటికీ ఆర్పుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఒక శాంతి భద్రతలను కాపాడే పద్ధతిలో ఈరోజు మహిళా హోమ్ మినిస్టర్ ముందుకెళ్తా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.